కోవిడ్ జబ్బు విషయంలో రికవరీ అవుతున్నాం అంటే బాగవుతున్నాం అనేది ఎలా గుర్తించాలి, అలాగే ఎప్పుడు ప్రమాదం ఉంటుంది ఎప్పుడు ప్రమాదం ఉండదు. నేను పరీక్ష చేయించుకోలేదు, నాకు ఏ లక్షణాలు లేవు అని ఎవరైనా చెప్తే మీరు పరీక్ష చేయించుకోక్కర్లేదు, ఆసుపత్రులకు వెళ్ళక్కర్లా, మందులు తినక్కర్లేదని అర్థం. ఓ గుంపులో ప్రయాణం చేశా, 10 మంది గుమిగూడే దగ్గరికి వెళ్ళొచ్చా, నాకు కరోనా వచ్చిందేమో అనుమానం ఉంది. ఇలాంటప్పుడు వచ్చిందో లేదో తెలుసుకోవడానికి పరీక్ష చేయించుకోవాలని కోరుకుంటారు. ఈరోజు మనకి అందుబాటులో ఉన్న 2 పరీక్షలు, అందులో ర్యాపిడ్ పరీక్ష, రెండవది RT-PCR. ర్యాపిడ్ పరీక్ష సెకండ్ వేవ్లో 150 మందికే పాజిటివ్స్ ఉంటే చెప్తుంది, మిగతా 50 మందిని చెప్పదు. RT-PCR అయితే 70 నుంచి 80 మంది పాజిటివ్స్ ఉంటే గుర్తుపడుతుంది, మిగతా 20-30 మందిని గుర్తుపట్టదు. అందువలన నేను RT-PCR పరీక్ష చేయించుకున్నా, నాకు నెగిటివ్ వచ్చింది, నాకు జబ్బేం లేదు అని అనుకోవడం పొరపాటు. ఈ 2 పరీక్షలు ఏదైనా పాజిటివ్ వస్తే జబ్బు ఉందని అర్థం, నెగిటివ్ వస్తే జబ్బు లేదని కాదు. అయితే పరీక్ష చేయించిన తర్వాత పాజిటివ్ వచ్చింది, నాకు ఏ లక్షణాలు లేవు అన్నాడు ఒక ఆయన. ఇతనికి ఇలానే తగ్గిపోద్ది. వీళ్ళు 135 మంది ఉంటారు, వీళ్ళు ఏ మందులు వాడక్కర్లా, ఆసుపత్రులకు వెళ్ళక్కర్లా. ఇంకో 45 మంది పాజిటివ్ వచ్చిన వాళ్ళు, నాకు కొద్దిపాటి లక్షణాలు ఉన్నాయి, కొంచెం నలత, కొద్దిగా నీరసం, కొద్దిగా జ్వరము, కొద్దిగా దగ్గు, అవి అలానే ఉన్నాయి, పెరగడం లేదన్నారు. వారం 10 రోజుల్లో కూడా ఏం పెరగకపోతే ఇంక పెరగవయి, తగ్గిపోతాయి. వీళ్ళకు కూడా ఏ రకమైన వైద్యం అవసరం లేదు. ఒకవేళ నొప్పులు జ్వరం ఎక్కువ ఇబ్బందిగా ఉంటే పారాసిటమాల్ వేసుకుంటే చాలు, అంతకంటే మించక్కర్లేదు. కానీ పాజిటివ్ వచ్చిన వాళ్ళు లక్షణాలు ఉన్నా లేకపోయినా బి కాంప్లెక్స్ విటమిన్ సి, విటమిన్ D3 వేసుకుంటే నష్టమా అని అడుగుతున్నారు. నష్టమేం లేదు, ఎందుకంటే బి కాంప్లెక్స్ విటమిన్ సి నీళ్ళలో కరిగే విటమిన్లు, ఎక్కువ తింటే మూత్రంలో వెళ్ళిపోతాయి, అంతకంటే ఏం జరగదు. విటమిన్ D3 ఫ్యాట్లో కరిగే విటమిన్ కాబట్టి ఎక్కువ వేసుకోకూడదు, అందుకే వారానికి ఒక మాత్ర వేసుకోండి చెప్తున్నాం. విటమిన్స్తో నష్టం లేదు, మొత్తం మీద కొనగలిగేటోళ్ళు కొనండి, గవర్నమెంట్ ఊరికి ఇస్తే తినండి. మిగతా మందులు అవసరం లేదు ఈ 2 గ్రూపులకి. అంటే దాదాపు లక్షణాలు లేనటువంటి 35 మంది, కొద్దిపాటి లక్షణాలు 45 మంది, ఏ రకమైన పెద్ద వైద్యాలు లేకుండా బాగవుతారు. 180 మంది పాజిటివ్ వచ్చిన వాళ్ళు 80 మంది. పాజిటివ్స్ ఎంతమందికి వస్తాయో అంతకు 50-60 రెట్ల మంది పాజిటివ్లు పరీక్ష చేయబడకుండా బయట తిరుగుతున్నారనేది ఒక అంచనా, ఒక ఎపిడెమియాలజికల్ అంచనా. వాళ్ళందరూ కూడా మన దగ్గరికి రారు, హాస్పిటల్కి రారు, వాళ్ళు కూడా బాగా వెళ్ళిపోతారు. కాబట్టి ఇక ఎవరికి ఇబ్బంది అని అంటే, లక్షణాలు పెరుగుతూ ఉన్న వాళ్ళకి ఇబ్బంది. ఆ పెరుగుతూ ఉన్న వాళ్ళు ఒక మోస్తరు పెరిగి అక్కడ ఆగి తర్వాత మళ్ళీ తగ్గుతూ ఉంటాయి. ఇట్లాంటప్పుడు రికవర్ అవుతున్నామని ఎట్ట గుర్తుపట్టాలా? జ్వరం వచ్చింది, ఆ జ్వరం 5 రోజులకి మించి ఉంది, కంటిన్యూగా ఉంది, తగ్గడంలా, 102 కంటే మించింది, పారాసిటమాల్ వాడినా తగ్గడంలా, ఇది ప్రమాదకరమైన లక్షణం. అలా కాకుండా నాకు జ్వరం మొదలైంది, ఏ రోజుకు ఆ రోజు తగ్గుతూ ఉంది అని ఎవరైనా చెప్తే వీళ్ళు రికవర్ అవుతున్నట్టు లెక్క. విపరీతమైన నిస్త్రాణ ఉంది, రోజులు గడిచే కొద్దీ ఆ నిస్త్రాణ, నీరసం తగ్గిపోతూ ఉంది, ఇది కూడా బాగవుతున్న లక్షణమే. రుచి తెలియకుండా పోయింది, ఇది ఖచ్చితంగా కరోనా లక్షణమే. RT-PCR టెస్ట్ అంత బలమైన లక్షణం ఇది. రుచి కానీ వాసన కానీ తెలియకపోవడం. రుచి వాసన తెలియకుండా ఉంది అంటే కరోనా జబ్బు వచ్చింది. రోజులు గడిచే కొద్దీ నాకు ఇవి తెలియడం మొదలైంది అని ఎవరన్నా చెప్తే వీళ్ళు కూడా జబ్బు తగ్గిపోతున్నట్టే లెక్క. దగ్గు ఒక మోస్తరు వచ్చింది, పెరుగుతూ ఉంటే ప్రమాదకరమైన లక్షణం. పెరగకుండా రోజు తగ్గుతూ ఉంది, ప్రమాదకరమైన లక్షణం తగ్గిపోయినట్టు, అంటే రికవర్ అవుతున్నట్టు. తలకాయ నొప్పి విపరీతంగా ఉంది, మొదట్లో రోజుకి తగ్గుతూ ఉంది, ఇది కూడా జబ్బు తగ్గుతున్న లక్షణమే. విరేచనాలు నెలలుగా అవుతున్నాయి, రోజు గడిచే కొద్దీ మామూలుగా వస్తూ ఉన్నాయి, ఇది కూడా తగ్గుతున్న లక్షణమే. అంటే జబ్బు గురించి భయం ఎంత ఉందో రికవర్ అవుతున్న లక్షణాలు కూడా జనానికి తెలియడం అంత అవసరం.
అంటే ఏ లక్షణాలను బట్టి నువ్వు బాగుతున్నావో నీకు అర్థమైతే ఇక అనవసరంగా హాస్పిటల్ చుట్టూ తిరిగే పని తప్పొద్ది, డబ్బులు పాడు చేసుకునే పని తప్పొద్ది. మొత్తం మీద ఏమంటే జనరల్ వెల్బీయింగ్ అంటాం. ఏ రోజుకి ఆ రోజు కరోనా వచ్చింది, పాజిటివ్ వచ్చింది అని చెప్పిన తర్వాత ఏ రోజుకి ఆ రోజు నాకు బాగవుతుంది, నాకు లక్షణాలు తగ్గుతున్నాయి, నాకు నీరసం తగ్గుతుంది, ఆకలి పెరుగుతూ ఉంది అని ఎవరైనా చెప్తే వీళ్ళు ఈ జబ్బులోంచి నెమ్మదిగా రికవర్ అవుతున్నారని అర్థము.